కొద్దిసేపు క్లుప్తంగా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు గమనించండి. యెషయా గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుదామా? యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. హల్లెలూయా. నిమిషమాత్రమే నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాను. మనం ఆరాధిస్తున్న దేవుడు వాత్సల్యత గల దేవుడు. ఏ దేవుడు అండి ఆయన? ఆయన కనికర పూర్ణుడు, కరుణా కటాక్షము కలిగిన దేవుడు, గొప్ప వాత్సల్యత కలిగిన దేవుడు. ఒక నిమిషం మాత్రమే నిన్ను విసర్జించాను, ఒక నిమిషం మాత్రమే నిన్ను విడిచిపెట్టాను. గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూరుస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుడు ఒక మనిషిని ఎందుకు విసర్జిస్తాడు? దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెట్టడానికి గల కారణాలు ఏంటి? ఆయా సందర్భాల్లో మనం విసర్జించబడ్డానికి గల కారణాలు ఏంటి? నా నోటి నుండి వారిని ఉమ్మి వేస్తానంటాడు దేవుడు. దేవుడు కొందరిని విసర్జించడానికి, త్రోసివేయడానికి గల కారణాలు ఏంటి? తన కృపను కొందరికి దూరం చేయడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తుంటే బైబిల్లో యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? యెషయా 2వ అధ్యాయం 6వ వచనం. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున ఉండిన జనుల సంప్రదాయముతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. కొందరు విసర్జించబడ్డానికి వీళ్ళు ఎవరంటే యాకోబు వంశస్థులు. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున ఉండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు గనుక వారు ఫిలిష్తీయుల మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించున్నావు. దేవుడు కొందరిని విసర్జించడానికి, కొందరిని విడిచిపెట్టడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళు ప్రియులరా తూర్పున ఉండే ఆ జనుల సంప్రదాయముతో నిండుకొని ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. మనం ఏ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం? మనం దేని చేత నింపబడి ఉన్నాం? దేవుడు కొంతమందిని విడిచిపెట్టడానికి, దేవుడు కొంతమందిని త్రోసివేయడానికి, కొంతమంది విసర్జించబడ్డానికి గల కారణాలు. దేవుడు విసర్జించిస్తే అది నిమిషం కానీ, అది క్షణం కానీ, ఆయన క్షణమైనా మనకు దూరం అయితే మనం భరించలేం. ఆమె చెప్పండి గట్టిగా. క్షణమే కాదా అని అనుకుంటామేమో, నిమిషమే కాదా, ఒక నిమిషమే కాదా అని మనం అనుకుంటాం. ఆ నిమిషం ఆయన ఒకరిని విసర్జించాడు అనుకోండి, ఆ జీవితం ఎంతో దారుణంగా, బాధాకరంగా ఉంటుంది. ఈ యాకోబు వంశస్థుల దేవుడు విసర్జించడానికి, నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారిని దేవుడు విసర్జించడానికి గల, విడిచిపెట్టడానికి గల కారణాలు ఏంటంటే ఈ యాకోబు వంశస్థులు తూర్పున ఉండిన జనుల సంప్రదాయముతో నిండి ఉన్నారు. ఇహలోక మర్యాదలను, ఈ లోక మర్యాదలను అనుసరించి లోక సంబంధమైన సంప్రదాయాలతో వాళ్ళు నిండుకొని ఉంటే, అన్ని జనులతో వాళ్ళు సహవాసం చేస్తే, ఫిలిష్తీయుల వల్ల వాళ్ళు మంత్రప్రయోగం చేస్తుంటే దేవుడు వాళ్ళని విసర్జించాడని వాక్యంలో మనం చూస్తున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఈ ప్రశస్త వేళ, ఈ ఆరాధనలో ఎలాంటి సంప్రదాయాలతో మనం నిండుకొని ఉన్నాం? మనం ఎలాంటి కల్చర్ని ఫాలో అవుతున్నాం? ఎలాంటి ఉపదేశాన్ని మనం అనుసరిస్తున్నాం? ఈ తూర్పున ఉన్న ప్రజల యొక్క సంప్రదాయం అని మనం చూస్తే, తూర్పున ఏదైనా తోట నుండి తూర్పుగా వెళ్ళింది ఎవరంటే కయూను సంప్రదాయం. ఇది ఎవరి సంప్రదాయం అండి? కయూను సంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు విసర్జించడానికి గల కారణాలు అంటే కయూను ఆత్మ, కయూను ఆలోచన ఏంటి? ఆ కయూను యొక్క పద్ధతి ఏంటి అని మనం చూస్తే ప్రియులరా, ఈ కయూను తాను ఏదనుకుంటాడో అదే రైట్ అంటాడు.
అండ్ మార్పుకి తను అప్పగించుకోడండి. లోకలు అంటుంటారు కదండి, ఆయన పట్టుకున్న కుందేళ్ళకి చెప్పాలి, తాను పట్టుకున్న కుందేళ్ళకి చెప్పాలి. 3 కాళ్ళు అంటే 3 అనాలి అందరూ. అంటే నేను చెప్పిందే సరి అయింది, నేను వెళుతున్న మార్గమే సరి అయినది, నేనే కరెక్టు, నేనే సరిగా ఉంటాను, నేనే పద్ధతి గలవాడిని, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే తప్పుడు మనుషులని భావించే స్వభావం కయ్యుంది. ప్రియమైన వాళ్ళ విశ్వాసయాత్రలో మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి, నన్ను సరిచేయమని ప్రభు చేతికి అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవుని సేవ అనేది లేకపోతే దైవ కార్యక్రమాలు అనేది టైంపాస్ కాదు. ఏథెన్స్ నగరంలో ఉన్నవాళ్ళు దేవుని వాక్యాన్ని సరదాగా, వాళ్ళకి వాక్యం వినడం లేకపోతే క్రొత్త విషయాలు వినడం వాళ్ళకి సరదా అన్నమాట. మార్పు చెందడానికి, మారు మనసు పొందడానికి, మనసును మార్చుకోవడానికి, రక్షణ పొందడానికి వాళ్ళు దేవుని వాక్యం వినలా. దైవజనుడైన పౌలు గారితో ఆయన మాట వినడానికి వాళ్ళు ఆసక్తిని చూపించరు. దేని కొరకు అంటే వాళ్ళకి అలాంటి క్రొత్త విషయాలు వినడం అది టైంపాస్ అన్నమాట. మార్పు చెందడానికి, రక్షణ పొందడానికి తమను వాళ్ళు అప్పగించుకోలేకపోయారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ కయ్యూని యొక్క కల్చర్, ఈ కయ్యూని యొక్క సంప్రదాయం మనలో ఉన్నాయేమో మనం పరీక్షించుకొని దేవుడు మనల్ని మార్చాలనుకున్నప్పుడు, ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, రాతి గుండెని తీసివేస్తాడు, మాంసపు హృదయాన్ని దేవుడు మనకు అమరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంఘముగా కూడి వచ్చినప్పుడు, సమాజంగా కూడి వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి మన ప్రభు చేతికి అప్పగించాలి. కొంతమంది ఉంటారు చూడండి, మంచి స్టూడెంట్స్ పరీక్ష రాసి వస్తారు, పర్ఫెక్ట్ ఆన్సరే రాసి ఉంటారు, 100% పర్ఫెక్ట్ ఆన్సరే రాసి ఉంటారు. అయినా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ పేపర్ ఒకవైపున పెట్టుకొని, వాళ్ళ టెక్స్ట్ బుక్ ఒకవైపున పెట్టుకొని కరెక్ట్ ఆన్సరో కాదని ఒకసారి టెస్ట్ చేసుకుంటారు. అవునా కదండి? మంచి స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ వాళ్ళు రైట్ ఆన్సర్ అని వాళ్ళకి తెలుసు. రైట్ ఆన్సరే కదా, నేను రైటే కదా, అమ్మా కూర్చోతల్లి, ప్రైజ్ లార్డ్, నీదేనమ్మా ఫోను, ఛార్జింగ్ పెట్టుకునేది పాపం. ఓకే, ప్రైజ్ లార్డ్. ఏం చేద్దాం పాపం, తల్లుల ఫోన్లు కూడా బిజీ అయిపోతుంది. ప్రైజ్ లార్డ్. ఇంట్లో పెట్టుకునే ఛార్జింగ్ చాలదాని పాపం, ఇక్కడ కూడా ఛార్జింగ్ పెట్టి. ఓకే, పర్వాలేదులేమ్మా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రైట్ ఆన్సర్ రాశారు, అంత పర్ఫెక్ట్ అనుకున్నా కూడా ఇంకొకసారి వచ్చేసి వాళ్ళు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి రైట్ ఆన్సర్ రాశానో లేదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అయినా కాదని ఒకసారి పరీక్షించుకుంటారు. మనం సరైన మార్గంలో వెళుతున్నా, చక్కని త్రోవలో మనం నడిపించబడుతున్నా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూసుకోవాలి. కుడి ఎడమలకు ఒకవేళ తొలగిపోయామా, త్రొట్టిల్లిపోయామా, వాక్యానుసారమైన మార్గంలోనే మనం ఉన్నామా, లేకపోతే వాక్యానికి భిన్నమైన మార్గాలు ఉంటున్నామా, లేకపోతే తూర్పున ఉండిన ఆ జనుల సంప్రదాయాలతో మనం నిండుకుంటున్నామా, ఈ లోక మర్యాదను మనం అనుసరిస్తున్నామా? ఇశ్రాయేలు ప్రజలు ఏంటంటే ఈ లోక మర్యాద చెప్పున మాకు ఒక రాజు కావాలి. దేవుడు అంటాడు, నేనే మీ రాజునంటే ఈ లోక మర్యాద చెప్పున లోకస్తులు అనుసరిస్తున్న సంప్రదాయాలతో కొంతమంది నిండుకొని ఉంటారు. కయ్యూను జీవితం మీరు చూడండి, తను ఏమనుకుంటాడు అదే రైటు, అతనికి చెప్పిన అర్థం చేసుకోడు. ఆయన్ని మార్చాలని ప్రభు కోరుకున్న కయ్యూను, నీవెందుకు నీ ముఖమును చిన్నబుచ్చుకుంటున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే, నువ్వు మంచి క్రియ చేస్తే నీ తల పైకెత్తబడుతుంది కదా. పాపం నీ వాకిట పొంచి ఉంది అని దేవుడు హెచ్చరిస్తున్నా కూడా ప్రియులరా, హెచ్చరికకు లోబడకుండా దేవుడు తనను మార్చాలని కోరుకుంటున్నా కూడా మార్పుకు తను అంగీకరించకుండా అలాగే సాగిపోయాడు. కనుక ఇది తూర్పున అంటే కయ్యూని యొక్క కల్చర్, కయ్యూని యొక్క పద్ధతులు, కయ్యూని యొక్క ఉపదేశం. ఈ ఉపదేశంలో నీవు కొనసాగించబడతా ఉంటే ప్రియులరా ఒకరోజు విసర్జించబడతావు. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మరలా మనతో మాట్లాడుతూ ఉంటాడు. జరుగుతున్న సంభవాల ద్వారా దేవుడు అనేక సందేశాలు మనకు అందిస్తూ ఉంటాడు. అప్పుడు మార్పు చెందడానికి, మారడానికి మనం దేవుని వాక్యానికి
చోటిచ్చి దేవుని వాక్యపు వెలుగులో చూసుకొని మన మార్పు చెందాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ఇంకా కయ్యూని యొక్క కల్చర్ ఏంటంటే ఏబేలు అనగా నీతిమంతుడు. ఏబేలు ఎవరండి? ఏబేలు నీతిమంతుడు, ఏబేలు పరిశుద్ధుడు. ఏబేలు అంటే అతనికి నచ్చదు, పరిశుద్ధత అంటే ఆయనకి నచ్చదు, పవిత్రతను గురించి మాట్లాడితే అతనికి నచ్చదు, క్రమశిక్షణ గురించి చెప్తే నచ్చదు. చాలామంది ఉన్నారండి, నవ్వించి కవ్వించి ఊరించి ఉబ్బించి ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్లు మాట్లాడితే అది వాళ్ళకి రుచిస్తుందేమో కానీ గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, నీతిగా బ్రతకమన్నప్పుడు, పరిశుద్ధతను గురించి ప్రకటించినప్పుడు, పరిశుద్ధతను కొంతమంది ఇష్టపడరు, పరిశుద్ధతను కొంతమంది కోరుకోరు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. సరే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం చదవండి. ముందు 30:10. దర్శనము చూడవద్దని దర్శనం చూడవద్దని దర్శనం చూచువారితో చెప్పువారును యుక్త వాక్యములను మాకు ప్రవచించవద్దు, మృదువైన మాటలనే మాతో పలకండి, మాయా దర్శనములనే కనండి, త్రోవ నుండి తొలగిపోండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతిని మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. చూడండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతిని మా ఎదుట మీరు ఎత్తబాకండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని గురించి మాట్లాడితే, నాకు ఒక తల్లి తెలుసండి. తల్లి మంచిది పాపం, తన భర్తతో చాలా ప్రేమంగా అన్యూన్యంగా అనురాగంగా బతికిన ఒక మంచి తల్లి. దేవుని దయల ఆ పెద్ద ఆయన పోయాడు, ఈ మాత్రం మిగిలిపోయింది. ఈ తల్లి ఎప్పుడైనా, ఇది ఇంచుమించు ఒక 25 ఏళ్ల క్రిందటి విషయం, ఒక 25 years బ్యాక్ విషయం. నేను సేవ ప్రారంభ దినాల్లో ఉన్న రోజులు అవి. ఎప్పుడైనా నేను మందిలో పని చేసుకుంటుంటే ఆ తల్లి వచ్చి కూర్చొని నాన్న అని, పెద్ద ఆవిడ అనమాట, ఏంటంటే మా అమ్మమ్మ ఏజ్ ఉంటుంది ఆమెకి. ఆమె వచ్చేసి అప్పుడప్పుడు పలకరిస్తుండేది, మాట్లాడుతుండేది. ఆమె మాట్లాడినప్పుడంతా ఆ ముసలోడు గురించే చెప్తుండేది. అయ్యా ఎంత ప్రేమ గలవాడంటే అంత ప్రేమ గలవాడయ్యా, అసలు మేమిద్దరూ కలిసి వెళుతుంటే జనాలందరూ మమ్మనే చూసేవాళ్ళయ్యా, సైకిల్ మీద పోతుంటే ఆ దారి పొడుగున మేడ్ ఫార్ ఈచ్ అదర్ అన్నట్లు మాట్లాడేవాడయ్యా, నన్ను ఒక్క పొల్లైనా అనేవాడు కాదయ్యా. ఇక ఎప్పుడు రెగ్యులర్గా ఇదే వినాలంటే మనం యాడ్ వింటామంటే, డైలీ సీరియల్ లాగా ఎప్పుడు కనిపించేది ఇదే చెప్తుండేది. నాకు విసుగు వచ్చేది, పెద్దావిడ కదా ఫీల్ అవుతుందేమని. ఎంతని వింటాం చెప్పండి, ఎంతని వింటాం. ఇక ఎపిసోడ్ చెప్తూ ఉండేది. ఎందుకంటే ఇంచుమించు 40 ఏళ్ల కుటుంబ వ్యవస్థ పడుతుంది, 40 ఏళ్ల చరిత్రను ఎపిసోడ్గా చెప్తూ ఉంటే, నేను మా పాస్టర్ గారికి చెప్పాను, ఈ తల్లి ఊరికి విసిగిస్తుందన్న, ఏమనంటే ఫీల్ అవుతుందేమంటే, అప్పుడు మా పాస్టర్ గారు నాకు ఒక ఆలోచన చెప్పాడు. ఈసారి వచ్చినప్పుడు అమ్మ రా, ఇద్దరు కూర్చొని ప్రార్థన చేద్దామని చెప్పు, మనం కూర్చొని కాసేపు ప్రార్థన చేద్దామని చెప్పు అని పాస్టర్ గారు అన్నారు. ఎందుకంటే ఆయన అనుభవం పొందినవాడు కనుక నాకు ఈ ఆలోచన చెప్పాడు. మేబీ ఆయన దగ్గర కూడా ఇలాగే ప్రవర్తించుంటుందేమో, ఆయన ఈ ఫార్ములా అప్లై చేసి ఉంటాడు. సో నాకు ఆ పెద్ద ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఆ తల్లి ఇంకొక రోజు వచ్చిందండి, నేనేదో పని చేసుకుంటున్నానా, ఖాళీగా ఉన్నావా, కొద్దిసేపు మాట్లాడదావు నాన్న, ఫ్రీగానే ఉన్నావుగా నాన్న, నీవు ఫ్రీగానే ఉంటావులే, మాట్లాడదామని అనేసరికి, అమ్మ ఫ్రీగానే ఉన్నాను కానీ నాకెందుకో ప్రార్థన చేయాలని ఆలోచన వస్తుంది, మనం ఇద్దరు కలిసి కొద్దిసేపు ప్రార్థన చేద్దామా అనేసరికి, అయ్యా నీవు చేస్తా ఉండి ఇప్పుడే వస్తానని పోయింది. ప్రైజ్ ది లార్డ్. అంటే కొంతమంది పరిశుద్ధ దేవుని గురించిన మాటలు వద్దు. లోకవార్తలు చెప్పుకోవచ్చు, లోక సంబంధమైన కార్యక్రమాలు మాట్లాడవచ్చు, వ్యర్థమైన సంభాషణకు చోటు ఇవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని గురించి మీరు మాట్లాడొద్దు, యుక్తమైన మాటలు మీరు మాట్లాడొద్దు, దర్శనాలు మీరు చూడవద్దు, దైవ దర్శనాలు మీరు చూడవద్దు. అన్ని మాటలకి ఒప్పుకుంటారు కదండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సందర్భాలు వస్తే చాలు కొంతమంది నిరాకరిస్తూ ఉంటారు. హేబేల్ అంటే నచ్చదు దీనికి. ఎందుకు హేబేల్ అంటే అంత ద్వేషం ఎందుకు నీకు? ఏం చేశాడు హేబేలు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేశాడు? నీ తమ్ముడే కదా, నీ తోడుబుట్టినోడే కదా, ఎందుకు అతని మీద ఇంత పగ, ఎందుకు అతని మీద ద్వేషం? ఎందుకంటే అతడు నీతిమంతుడు,
అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. దేవుడు అతని అర్పణను అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. హేబేలు సంగతి మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈ ఆదివారం అర్పణ అర్పించాడు, వచ్చే ఆదివారం పాపం ఆయన లేడు. ఈ ఆదివారం ఆయన అర్పణను అర్పించాడండి, నెక్స్ట్ ఆదివారం ఆయన లేకపోవచ్చు. ప్రియులారా, మన భూమి మీద ఎంతకాలం బతికామనేది కదండి ముఖ్యం, భూమి మీద మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది ముఖ్యం. చెప్పట్లు కూడా మొదలు గట్టి 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కలకాలం బతికాను అనేది కాదు ముఖ్యం, ఎలా బ్రతికావు. హేబేలు నీతిమంతుడు, వాక్యం సెలవిస్తుంది, మృతి పొంది కూడా ఆయన మాట్లాడుతున్నాడు. హేబేలు భూమి మీద లేకపోవచ్చు, కానీ ఆయన జీవితం మాట్లాడుతుంది, ఆయన అర్పణ మాట్లాడుతుంది, ఆయన సమర్పణ మాట్లాడుతుంది, అతని పరిశుద్ధత మాట్లాడుతుంది, అతని నీతి మాట్లాడుతుంది. కయ్యూను కలకాలం బ్రతికాడండి. అతని జీవితం మనుషులకి మాదిరి కాదు, అతని జీవితం ఆదర్శం కాదు. ఎంతకాలం బతికామనేది కాదు ప్రియులరా, ఆదర్శవంతమైన జీవితాన్ని జీవిస్తున్నామా, అనేకల జీవితానికి ఆశీర్వాదకరంగా మారామా. పరిశుద్ధత నచ్చదు, నీతి నచ్చదు. ప్రైజ్ ది లార్డ్. చాలామందికి పరిశుద్ధతకు, అమ్మా పరిశుద్ధంగా ఉండండి తల్లి, నాన్న ఎవరొస్తున్నారు మీరు పవిత్రంగా ఉండండి, అపవిత్రపరచబడద్దు, ఆలోచనలు అపవిత్రపరచబడకూడదు, మీ కంటి చూపులు మీరు అపవిత్రులు కాకూడదు, కుటుంబ వ్యవస్థలో మీరు పవిత్రంగా ఉండండి, నీ భర్త ఎడల నీవు నమ్మకంగా ఉండు, నీ భార్య ఎడల నీవు నమ్మకంగా ఉండు, పరిశుద్ధమైన కుటుంబ వ్యవస్థలో సాగిపోండి, అపవిత్రతకు చోటు ఇవ్వండి. అంటే ఈ మాట రుచించదు కొంతమందికి, ఈ మాటలు కొందరికి నచ్చదు. ప్రోత్సహించే మాటలు, మోటివేషను, ఉత్సాహము, ఏంటండి ఇవన్నీ చెప్పండి, కానీ మమ్మల్ని హెచ్చరించొద్దు, మమ్మల్ని సరిచేయొద్దు, మమ్మల్ని బాగు చేయొద్దు అనే సంప్రదాయం కయ్యూను యొక్క సంప్రదాయం. ప్రైజ్ ది లార్డ్. అండ్ ప్రియమైన వారా, దేవుడు ఆయన శిక్షను తృణీకరిస్తాడండి. ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నాకు వద్దు శిక్ష. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళని శిక్షిస్తాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా, దేవా నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు, నా జీవితంలో నువ్వు ఎందుకు దీని అనుమతినిచ్చావు, నాకెందుకు ఈ శిక్ష. ప్రియులారా, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళనే శిక్షిస్తాడు, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారినే గద్దిస్తాడు, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళకి బుద్ధి చెప్తాడు. ఆమె చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఏదో గొడవలు అవుతాయి కదండి పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు, వాళ్ళు ఎవరైనా నన్ను కొట్టారనుకోండి, నేను వాళ్ళని కొట్టాననుకోండి, ఏంటండి చాలా సందర్భాలు నేనే దెబ్బలు తిని వచ్చేవాడిని. ఏందో మరి చిన్నప్పటి నుండి నాకు దేవుడు అది ఇచ్చేసాడు, చిన్నప్పటి నుండి దెబ్బలు తినడమే, తిరిగి కొట్టడం కష్టం, కానీ దెబ్బలు తిని ఇంటికి వచ్చాను అనుకోండి, మా అక్క వాళ్ళకి చెప్పాను అనుకో, మా అక్క వాళ్ళు రెచ్చిపోయి, సిగ్గులేదురా నీకు, సిగ్గులేదురా, పరువు తీస్తున్నాగా, పోయి కొట్టిరా పోరా అని, వాడిని కొట్టిరా పోరా, సిగ్గులేదా నీకు. ప్రైజ్ ది లార్డ్. నీకు ధైర్యం లేకపోతే వీడిని కూడా తీసుకెళ్ళరా, రేపు పోండ్రా, వీడిని ఎవడో కొట్టాడంటే పోయి మీరందరూ కలిసి అన్నదమ్ములందరూ కలిసి వాడిని కొట్టేసిరమ్మని మంచి మోటివేషన్ ఇచ్చేవాళ్ళు మా అక్కవాళ్ళు. కానీ మా అమ్మ, ప్రైజ్ ది లార్డ్, కొన్ని పర్యాయాలు వాళ్ళు ఎవరైనా గొడవకు వస్తే మా అమ్మ నన్నే కొట్టేది. అర్థమైందండి. అమ్మ వాళ్ళు తప్పు చేస్తే నువ్వు నన్ను కొడతావేంటమ్మా అంటే, మా అమ్మ అనేది వాళ్ళు నేను ఎందుకు కొడతానురా, వాళ్ళు నా పిల్లలు కాదు కదా, నా కొడుకు వాడు కొట్టడానికి, నువ్వు నా కొడుకువి, నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నిన్ను శిక్షించడానికి నాకు అధికారం ఉంది. ఆమె చెప్పడం గట్టిగా, అసలు నేను ఎవడు బొమ్మన్నాడు అక్కడికి, వాళ్ళు పలానా తెలుసు కదా, మరి వాళ్ళతో పాటు నువ్వు ఎందుకు వెళ్ళావు అని. ప్రియులరా, దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనల్ని గద్దిస్తాడు, ఆయా సందర్భాల్లో శిక్ష అనే మేతను ప్రభు మనకు పెడతాడు, దాన్ని అంగీకరించాలి, స్వీకరించాలి. నాకు శిక్ష వద్దు, ఈ శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేను భరించలేను, ఈ భారాన్ని నేను మోయలేను, నాకెందుకు అని తన మీద పెట్టబడిన, మేబీ దేవుడు ఆ రోజు ఆ శిక్షణ ఆయనకు ఉంచినప్పుడు ఆ శిక్షణ ఆయన భరించుంటే ఒకవేళ ఆ దోషం నుండి విడుదల పొందుండేవాడేమో కయ్యూను. కానీ భారం వద్దు, నాకు బాధ్యతలు వద్దు, నాకు భారాలు పెట్టొద్దు, బాధ్యతలు, ఫ్రీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, నాకు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండాలంటే ఎట్టండి. యేసుక్రీస్తు ప్రభులు వారు
సిలువ మరణాన్ని పొందినంతగా తను తగ్గించుకున్నారు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ప్రార్థన చేశారంట. జస్ట్ మీరు ఒకసారి ఆలోచించి చూడండి. కన్నీళ్లతోనూ మహారోదనతో. ఏ ప్రార్థన ఇది? కన్నీటి ప్రార్థన. మహారోదనతో ప్రార్థన చేశారంట. ఆయన మీద లోక పాపమంతటిని దేవుడు పోగు చేసి ఆయన మీద ఉంచారు. భరించలేనంత శిక్ష, భరించలేనంత భారం. లోక కళ్యాణం కోసం యేసయ్య ఆ శిక్షను భరించాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఆ మధ్య ఎక్కడో నేను విన్నానండి, బోరు బావులు ఉంటాయి కదండి, బోరు బావుల్లో పిల్లలు పడిపోతూ ఉంటారు. బోరు బావులు తీసుంటే దాంట్లో పిల్లలు పడిపోయి ఉంటారు. సో ఒక బిడ్డ ఒక బావిలో పడిపోతే, ఆ బోరు బావిలో పడిపోతే ఆ బిడ్డను తీయడానికి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. చాలా ప్రయత్నం. ప్రభుత్వ రంగం అంతా దిగి వచ్చి ఏంటండి రక్షించే ఆ సమూహం అంతా వచ్చేసి దాంట్లోనికి ఒక మనిషిని తలక్రిందలుగా పంపించి ఆ బిడ్డను బయట తీయాలని శత ప్రయత్నం చేస్తారు. వింటున్నారా? శత ప్రయత్నం చేశారండి. కానీ వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు. ఎందుకు? చివరికి ఆ బిడ్డ చనిపోయింది. ఎందుకు మీరు రక్షించలేకపోయారంటే వాళ్ళు అన్నారు, మేము దాదాపుగా వెళ్ళగలిగినంత చోటుకి వెళ్ళాము, అంతకు మించి దిగితే వెళ్ళినవాడు పంపినవాడు బ్రతకలేడు. అంతకన్నా కిందకి దిగారనుకో సేఫ్ ఎంతవరకు ఉంటుంది అంతవరకు చేయగలిగినంత చేసాము, ఆఖరి క్షణం వరకు ప్రయత్నించాము. అంతకు మించి అతని లోపలికి దించితే అతడు చనిపోయే ప్రమాదం ఉంది కనుక మరి అతన్ని కాపాడాలంటే ఇతడు కూడా పోతాడు కనుక ఇతడు కాపాడబడాలంటే అతడిని అంతకు మించి దిగకూడదు అని వాళ్ళు అన్నారు. ప్రియులారా, మనం యేసయ్య అంతకు మించి దిగితే ఆయనే చనిపోతాడు. ఆయన దిగిపోయి మనల్ని పైకెత్తాడు. చెప్పలు కూడా గట్టిగా హల్లెలూయా. ఆ శిక్షను ఆయన భరించి మనకు రక్షణ ప్రసాదించాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, కయూన్ కల్చర్, కయూన్ యొక్క సంప్రదాయం, మార్పుకు తను అప్పగించుకోడు. నేను చేసేదే కరెక్ట్ అనుకుంటాడు, నేను చెప్పిందే వాస్తవం అనుకుంటాడు, తను అనుకున్నదే సాధించాలనుకుంటాడు. దేవుడు తనను ఒకవేళ మార్చాలని కోరుకున్న మార్పుకు తను అప్పగించుకోడు. అంతేకాదు పరిశుద్ధతని ద్వేషిస్తాడు, దర్శనాన్ని ద్వేషిస్తాడు, నీతిని ద్వేషిస్తాడు, వాక్యాన్ని ద్వేషిస్తాడు, హెచ్చరికను తృణీకరిస్తాడు. ఇంకా బైబిల్లో మనం ఏశావు గురించి చూస్తామండి. ఏశావు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు. ఆ తర్వాత ప్రియులారా, అతడు ఆశీర్వాదాన్ని పొందగోరి ఆశీర్వాదాన్ని ఆశించి మారు మనసు పొందాలని అతడు ఆశించినప్పటికి కూడా అది అతనికి దొరకక అతడు విసర్జించబడ్డాడు. చదవండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చదవండి. 16వ వచనం చదవండి. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి ఉన్నాడేమో చూసుకోండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదాన్ని పొందగోరి కన్నీళ్లు విడిచిచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జించబడ్డాడు. ఏశావు విసర్జించబడ్డాడు. తలల పైకెత్తి వినండి. ఏశావు విసర్జించబడ్డాడు. ఎందుకంటే జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువ తనకు తెలియలేదు. ఒక్క పూట కూటి కోసం మన జీవితంలో ఏది విలువైనది, మనకేది అవసరమైనది? ప్రైజ్ ది లార్డ్. తిండి ముఖ్యమా? చెప్పండి. తిండి ముఖ్యమా? మనిషి తిండి వలన బ్రతుకుతాడా? అయినా ఒక్క పూట ఒక వారం రోజు తినకపోతే పర్వాలా, ఒక్క పూట కూటి కోసం దేవుడు అతని జ్యేష్ఠుడుగా మార్చాడు. ఒక జ్యేష్ఠుడనే పుట్టుకతో జ్యేష్ఠుడు, ఆయన పుట్టుకతో జ్యేష్ఠుడు. ఆ జ్యేష్ఠత్వపు విలువ, ఆ శ్రేష్టత విలువ చాలామంది, నేను దేవుడు సంఘంలో ఉంచాడంటే, పరిశుద్ధుల సహవాసులు ప్రభు ఉంచాడంటే ఈ విలువలు నువ్వు తెలుసుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. విలువ తెలియదు కొంతమందికి, విలువ తెలియదండి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత అది పొందుకోవాలని ఆశించిన కూడా అతనికి దొరకక విసర్జించబడ్డాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. యెషయా 8వ అధ్యాయం 5వ వచనం.
మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగు సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి, చూడండి, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి ఏమని చెప్పారంటండి? మెల్లగా పారు షిలోహు నీళ్లు మాకు వద్దు. ప్రైజ్ ది లార్డ్. మెల్లగా పారు నీళ్ళు వద్దు వీళ్ళకి. మెల్లగా పారు నీళ్లు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏదైనా స్టార్ట్ చేస్తే పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలి, చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా మార్చాలి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ముందు స్టార్ట్ చేయగానే నేను 100 స్పీడ్లో పోతానంటే ఎట్లా? ముందు బండి స్టార్ట్ చేయాలిగా, బండి మూవ్ చేయాలి కదండి. నిదానంగా రైజ్ అవుతూ వెళ్ళాలి బండి. 100 లేవగానే 100 స్పీడ్లో పోవాలి అనుకున్న ప్రేమైన వల్ల సరే. ఒక నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే నిదానంగా. అహరోను కర్ర ఆ రాత్రి దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు ఏం జరిగిందండి? ఆ రాత్రి కర్ర చిగురించి పుష్పించి బాదాము పండ్ల గలదు. ఒక్క రాత్రిలో జరిగిందా లేదా? ఒక రాత్రిలో జరిగిందా లేదండి? ఈ ఒక్క రాత్రి జరిగే కార్యాల కోసం అహరోను ఎంతకాలం సిద్ధపడి ఉంటాడు? సేవలో ఎన్ని సంవత్సరాలు శ్రమపడి ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు పోరాడు ఉంటాడు. తమ్ముడికి నోరుగా ఉండాలి. ఈజీ అయిన పని అంటారు చెప్పండి? అటు చిన్నోడు ఆయన ఎత్తుకొని పెంచినోడు. ప్రైజ్ ది లార్డ్. మోషేని అహరోను ఎత్తుకొని పెంచుంటాడు. చిన్నోడు అతనికి నోరుగా ఉండడం ఏంటి? ఆయన చెప్పింది నేను చేయడం ఏంటి? ఇది కష్టంతో కూడా పని. అతను నీవు నోరుగా ఉండాలి. మోషే నీకు దేవుడుగా ఉంటాడు, ఆడు నాకు దేవుడుగా ఉండడం ఏంటయ్యా? నేను ఆయనకు నోరుగా ఉండడం ఏంటి? నేను వెళ్ళి ఆయన కలుసుకోవడం ఏంటి? ఆయన కాదు వచ్చి నన్ను కలుసుకోవాలి. ప్రియులరా, ఇలా ఏమీ ఆలోచించలేదండి. ఒక సిద్ధపాటు, సేవలో సిద్ధపాటు, వేచి కాచి ఎదురు చూసి ఉన్నాడు. ఓ రోజు వచ్చిందండి. ఆ రాత్రిలో దేవుడు ఆ కర్ర చిగురించి పుష్పించి ఫలభరితంగా మారేటట్లుగా ప్రభు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. షిలోహు నీళ్లు మెల్లగానే పారుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. ఎలా పారుతుందండి? కానీ కొంతమందికి ఇది నచ్చదు. ఈ జ్యేష్ఠత్వం వాళ్ళకి నచ్చదు, ఈ శ్రేష్టమైన అనుభవాలు వాళ్ళకి నచ్చదు. అప్పటికప్పుడు తొందరగా ఆహారం కావాలి, తొందరగా భోజనం పెట్టు, త్వరగా నాకు భోజనం పెట్టు, స్పీడ్గా నాకు భోజనం పెట్టు, తొందరగా భోజనం పెట్టు, ఇప్పుడు నేను తిని కడుపు నింపుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మోషే రావడం కొంచెం ఆలస్యమైంది. ఈ లోపల వాళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేసేసుకున్నారు. వెయిట్ చేయాలి, కనిపెట్టి ప్రభు సన్నిధిలో దైవాశీర్వాదాన్ని పొందుకోవాలి. కానీ దేవుడు కార్యం చేస్తాడు. అప్పటి వరకు ఓపికతో కనిపెట్టే అనుభవాలు మనకు ఉండాలి. మన్నాని ఉదయాన్నే లేచి వాళ్ళు పోగు చేసుకోవాలి. ఈ కనిపెట్టే అనుభవం చాలామందికి ఉండదు. త్వరగా ఆస్తిపరులుగా మారిపోవాలి, త్వరగా లక్షాధికారులుగా మారిపోవాలి. ఉన్నట్టుండి డాబాల మీద డాబాలు కట్టేయాలి, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేయాలి, ఏదో ఒకటి చేసేయాలి. అప్పు తీసుకొచ్చో లేకపోతే ఇంకేదో చేసుకొని త్వరగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి. ఇంకెంతకాలం బతుకుతుందో తెలీదు. తొందరగా ఈ లోకాన్ని అపరిమితంగా అనుభవించాలని ఆరాటపడే ఏశావు యొక్క స్వభావాలు మనలో ఉన్నాయేమో దేవుడు విసర్జిస్తాడు. షిలోహు నీరు మెల్లగానే పారుతుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసండి. షిలోహు నీరు మెల్లగానే పారుతుంది. షిలోహుల నుండి నది మెల్లగానే పారుతుంది. దేవుని ఆశీర్వాదం మెల్లగా ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. తెల్లారి లోపల లాటరీ టికెట్ తగిలి లక్షాధికారులా కాదండి. మరి కొందరు జీవితంలో దేవుడు వెనువెంటనే అంటే దానికోసం వాళ్ళు ఎప్పటి నుండో సిద్ధపడి ఉంటారు. ఆమె ఒక రాత్రిలో వాళ్ళ జీవితాలు మారిపోయిందంటే దాని కొరకు వాళ్ళు ఎప్పటి నుండో సిద్ధపడి ఉంటారు. యోసేపు ఆ స్థితికి, ఆ స్థాయికి రావడానికి 13 ఏళ్ల కష్టం ఉంది. 13 ఏళ్ల నింద, 13 ఏళ్ల అవమానం, 13 ఏళ్ల దెబ్బలు, బాధలు, కష్టాలు, ఒంటరితనం. 13 ఏళ్ళు ఆయన కష్టపడ్డాడు. ఆ 13 ఏళ్ల తర్వాత
ఒకేసారి ఒక పిలుపు వచ్చింది. చెరసాల నుండి అతన్ని బయటికి తీసుకొచ్చారండి. వెంటనే అతని సింహాసనం మీద కూర్చుండబెట్టారు. రాజు యొక్క రెండో రథం మీద కూర్చుండబెట్టారు. పదవి వచ్చింది, అధికారం వచ్చింది, సింహాసనం వచ్చింది. ఏలేవాడుగా, పరిపాలించేవాడుగా మారాడు. ఈ స్థాయి రావడానికి వెనకాల 13 ఏళ్ల కృషి, కష్టం, శ్రమ ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. కనుక ప్రియమైన తొందరగా అయిపోవాలి, నిమిషాల మీద అయిపోవాలి, చిటికీలేసి నిమిషాల మీద అయిపోవాలని కాదు. దేవా, షిలోహు నుండి మెల్లగా పారే ఆ నది నీళ్లు మాకు కావాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఒకవేళ ప్రియులారా అలా కాకుండా ఆ శ్రేష్టమైన షిలోహు నీళ్లు నీవు తృణీకరిస్తున్నావా? చెప్పేస్తే మాకొద్దండి ఈ షిలోహు నీళ్లు మాకొద్దు. ఎందుకంటే నిదానంగా కూసోమంటారు, నిలబడమంటారు. ప్రైజ్ ది లార్డ్. గంటలు చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయాన్నే ఆరాధన అంటారు, మధ్యాహ్నం ఆరాధన అంటారు, సాయంత్రం ఆరాధన అంటారు, మరలా ప్రేయర్ వాక్ అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మామూలు వాక్ పనికిరాదా? మేము రోజు చేయట్లేదా వాకింగ్? ఉదయం లేచి అది చాలు, దాన్ని మరలా ప్రేయర్ వాక్ అంట. ప్రైజ్ ది లార్డ్. ఇది కొంతమందికి రుచించదు. చూద్దాం ఈరోజు ప్రేయర్ వాక్ ఎలా చేస్తారో అది కూడా చూస్తా ఈరోజు. ఆమె ఆ ప్రేయర్ వాక్లో కూడా నిదానంగా ఒకరు వెనకాల ఒకరు, ఒక మందలాగా రారు. అర్థమండి? ఒకరు వెనకాల ఒకరు చక్కగా నడిస్తే బాగుంటుందని నేను చెప్తూనే ఉంటానండి. పరిగెత్తుకొని వచ్చేసి ఆ ముందు కనబడాలి. అర్థమైందండి? ముందు కనబడాలని ఉరుకులు పరుగులు. మెల్లగా పారు, షిలోహు నుండి మెల్లగా పారు నీరు మాకు వద్దు, మేం వెయిట్ చేయలేము. ప్రైజ్ ది లార్డ్. ఏ టెక్నాలజీలో ఉన్నాం మనకు. ప్రైజ్ ది లార్డ్. అంత వెంటనే అయిపోవాలి. ఫోన్ చేయగానే నిమిషాల మీద రావాలి, అన్నీ ఆర్డర్ చేయాలి, నిమిషాల మీద రావాలి, త్వర కావాలి అనుకుంటుంటారు. షిలోహు నీళ్ళు ఎప్పుడూ మెల్లగానే పారుతుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఏశావు విసర్జించబడ్డానికి గల కారణాలు ఏంటి అని చూస్తే తెలుసుకోవాలి. సన్నిధి విలువ తెలుసుకోవాలి, దైవ సేవకుల విలువ తెలుసుకోవాలి, వాక్యపు విలువ తెలుసుకోవాలి, అపోస్తుల విలువ తెలుసుకోవాలి, అపోస్తుల బోధ యొక్క విలువ తెలుసుకోవాలి. ఆమె నిర్లక్ష్యం చేశాడు. లెక్కలేదు. వాక్యం అంటే లెక్కలేదండి. దేవుని సన్నిధి మన చర్చే కదా, ఓసన మందిరం గోరంట్లోనే కదా, పోతాంలే అని నిర్లక్ష్యం చేసామనుకోండి, ఒకరోజు వస్తుంది. ఆ రోజు ఆ భాగ్యం కావాలని కోరుకున్న కూడా అది అందదు. ఆ ఆశీర్వాదాన్ని పొందాలని కన్నీళ్లు విడిచి ప్రాధాయపడిన, ప్రయాసపడిన, మారు మనసు పొందుతానని కోరుకున్న మారు మనసు పొందే అవకాశం అతనికి దొరకక అతను విసర్జించబడ్డాడు. ఒకరోజు నేను మార్చుకుంటాను, మారు మనసు పొందుతాను, నేను ఆశీర్వదించబడాలని కోరుకున్న కూడా విసర్జించబడే పరిస్థితి వస్తుంది. వాక్యం సెలవిస్తుంది, ఒక నిమిషం మాత్రమే నేను విసర్జించిన కారణాలు ఏంటంటే, ఒకటి కయ్యూను కల్చర్, రెండవదిగా ఏశావు యొక్క కల్చర్ మనలో ఉందేమో పరీక్షించుకోండి. నా దేవుడు మరి ఇప్పటివరకు విసర్జించబడిన స్థితిలో ఉన్నవేమో ప్రభు అంటున్నాడు, గొప్ప వాత్సల్యంతో నేను మళ్ళా సమకూర్చబోతున్నాను. చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 1, 2, 3 మాటలు ఆశీర్వచనాలు చెప్పి నేను ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 39:26 వాక్యం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 39:26. విసర్జించాను గతంలో, ఇప్పుడు నేను నిన్ను సమకూరుస్తానని ప్రభు చెప్తున్నాడు. సమకూర్చబడిన వారు కలిగే ఆశీర్వాదాలు ఏంటో మనం ధ్యానిద్దాం. 39:26 వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరిస్తారు. నేను అన్య జనులందరిలో నుండి వారిని సమకూర్చి శత్రువుల దేశము నుండి రప్పించిన తర్వాత సమకూర్చి అన్యులందరిలో నుండి వారిని నేను సమకూర్చి శత్రువుల దేశం నుండి వాళ్ళని రప్పించిన తర్వాత సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివాసం చేస్తారు. ఆమె చెప్పండి గట్టిగా. ప్రియులారా, నిమిషం మాత్రమే దేవుడు విసర్జించాడంట. గొప్ప వాత్సల్యంతో దేవుడు సమకూర్చాడు. సమకూర్చబడిన వాళ్ళ కలిగే ఆ కార్యాలు, ఆశీర్వాదం ఏంటంటే, నేను వాళ్ళని సమకూర్చిన తర్వాత వాళ్ళు తమ దేశంలో సురక్షితముగాను నిర్భయముగాను నివసిస్తారు. ఆమె చెప్పండి గట్టిగా.
చెదరగొట్టబడిన పరిస్థితుల్లో, చెదిరిపోయిన పరిస్థితుల్లో, విసర్జించబడిన స్థితిలో ఒకవేళ మీరు బ్రతుకుతున్నారేమో, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీ అందరిని దేవుడు సమకూర్చబోతున్నాడు. చెదిరిన కుటుంబాలన్నిటిని దేవుడు సమకూర్చబోతున్నాడు. చెదిరిన సంఘాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. ఆయన సమకూర్చి మనల్ని సురక్షితముగాను నిర్భయముగాను దేవుడు నివసింపచేయబోతున్నాడు. భయం లేని ఒక నిర్భయమైన జీవితాన్ని మనం జీవించాలి. ఆమెను చెప్పడానికి గట్టిగా. ఏదో సంభవిస్తుంది, ఏదో జరుగుతుందనే భయం లేకుండా, ఏ కీడో జరుగుతుంది, ఏ ఆపదో జరుగుతుందనే ఆ భయం లేకుండా ఒక నిర్భయముగా జీవించే అనుభవాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇప్పటి వరకు ఏదో భయం నిన్ను వెంటాడుతుందేమో, సురక్షితంగా బ్రతకలేకపోతున్నావేమో, ఏదో కలవరం నిన్ను వెంటాడుతుందేమో, ఏదో శ్రమలు నిన్ను వేధిస్తుందేమో, మానసిక ప్రశాంతత లేకుండా చెదరగొట్టబడిన స్థితిలో ఒంటరిగా మూలుగుతున్నావేమో. దేవుడు నిన్ను సమకూర్చబోతున్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకించబోతున్నాడు. ఇక మీదట నా దేవుడు నిన్ను సురక్షితంగా ప్రభు కాపాడబోతున్నాడు. నువ్వు నిర్భయంగా నివసించబోతున్నావు. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. తను ఎవరినైతే సమకూరుస్తాడో, ఆయన ఎవరినైతే రప్పిస్తాడో, ఎవరి ఎడల ఆయన గొప్ప వాత్సల్యతను చూపిస్తాడో, ఎవరినైతే సమకూరుస్తాడో వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. వాళ్ళు నిర్భయముగా బ్రతుకుతారు. ఇప్పటివరకు ఏ భయాలు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చిందో ఆ భయాలన్నిటిని దేవుడు పోగొట్టి సురక్షితముగా నిర్భయముగా నివసించే కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28వ వాక్యం. త్వరగా. ద్వితీయోపదేశకాండం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసము గల దేశంలో ఉండును, అతని పైన ఆకాశపు మంచు కురిపించును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసిస్తాడంట. దేవుని బిడ్డలు నిర్భయముగా నివసించుదురుగాక. చదవండి, కంటిన్యూ చేయండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యాన్ని కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేస్తారు, నీవు వారిని ఉన్నత స్థలములో త్రొక్కుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు శత్రువులు చెప్పండి? శత్రువులు ఎలా ఉంటారు? శత్రువులకు బోళ్ళని క్వాలిటీస్ ఉంటాయి, రకరకాలమైన స్వభావాలు ఉంటుంది. దాంట్లో శత్రువులకు ఒక స్వభావం ఏంటంటే, నీ శత్రువులు నీకు లోబడినట్లు చెప్పాలి, నీకు లోబడినట్లు, నీ మీద ప్రేమ ఉన్నట్లు, నీకు లోబడినట్లు, నీ గురించి చింతిస్తున్నట్లు, నీ గురించి బాధపడుతున్నట్లు. ప్రైజ్ లార్డ్. శత్రువులు నీకు లోబడినట్లు నటిస్తారు. జీవించే వాళ్ళని అయితే గుర్తుపడతాం కానండి, నటించే వాళ్ళని మనం ఎలా గుర్తుపడతాం చెప్పండి? నీకు లోబడినట్లు వాళ్ళు నటిస్తారు. అయినా ఇశ్రాయేలు నువ్వు నిర్భయంగా నివసిస్తావు. ఎందుకంటే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నేను దేవుడు రక్షించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గం ఆయనే, సహాయకరమైన కేడెము ఆయనే. నీ శత్రువు ఒకవేళ నీకు లోబడినట్లు నటించవచ్చు, కానీ నీ శత్రువులందరినీ ఉన్నత స్థలం మీద త్రొక్కుతావు. ఆమెను చెప్పండి గట్టిగా. నేను రీసెంట్గా ఒకటి విన్నానండి, పక్షిరాజు గురించి. ఈ మధ్యకాలం విన్నాను. పక్షిరాజు చాలా బలమైనది, అది ఉన్నత స్థలాల్లో ఉంటుంది, ఉన్నత స్థలాల మీదకి ఎగిరిపోతుంటుంది. అది మేత కోసం, ఆహారం కోసం మాత్రం భూమి మీదకి వస్తుంది. ఈ కాకి ఉంటుంది కదండి, ఈ కాకి ఏం చేస్తుందంటే పక్షిరాజు మీద ఎక్కి కూర్చుంటుందంట. ఏం చేస్తుంది? పక్షిరాజు మీద ఎక్కి కూర్చొని తన తలను పొడుస్తూ ఉంటుందంట. పక్షిరాజు మీదకి ఎక్కి కూర్చొని తన తలను కాకి పొడుస్తూ ఉంటుంది. కాకి ఎంత, దాని బతికెంత. పక్షిరాజు మీదకి ఎక్కి దాని తలను పొడవడం అంటే కొన్ని సమస్యలు మన తలని పొడుస్తూ ఉంటుంది, మన ఆలోచనలు పొడుస్తూ ఉంటుంది, మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కొన్ని విషయాలు, కొన్ని వార్తలు, కొందరు మనుషులు మన తల మీదకి ఎక్కి కూర్చుంటారు. వాళ్ళు నిజమే, వాళ్ళు బలహీనులే కావచ్చు, వాళ్ళ శక్తి కొంచెమే కావచ్చు, కానీ వాళ్ళు మన తల మీదకి ఎక్కి కూర్చొని, మన నెత్తి మీదకి ఎక్కి కూర్చొని, మన భుజాల మీదకి ఎక్కి కూర్చొని పొడిచి 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 మనకు నెమ్మది లేకుండా చేస్తారు.
అప్పుడు పక్షిరాజు తప్పించుకోవాలని, లేకపోతే ఆ కాకితో గొడవ పెట్టుకోవాలని, ఇదే మనం తెలుసుకోవాల్సింది. మన శత్రువుని మనం ఏ స్థలంలో త్రొక్కాలి? చెప్పాలి. చెప్పరే? ఏ స్థలంలో త్రొక్కాలి? ఉన్నత స్థలాల్లో వెళ్ళి త్రొక్కాలి మన శత్రువుల్ని. ఏంటండి? అవి మనల్ని పొడిచి మన మనస్సుని పాడు చేస్తుంటారు, మన ఆలోచనని పాడు చేస్తారు. ఏంటండి? మనం వినకూడదనే విషయాన్ని మరలా మనకు చెప్తారు. ఏంటండి? చెప్పి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తారు, మన ఆలోచనలు పాడు చేస్తారు, మన తలంపులను పాడు చేస్తారు, మన మానసిక స్థితిని పాడు చేస్తారు. మానసిక స్వస్థత లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏంటండి? అలాంటి వాళ్ళు మన మానసిక స్థితి మీద కొడతారు. అప్పుడు ఈ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసండి? ఆ కాకితో గొడవ పడుతూ కూర్చోదు. ఇప్పుడు కాకితో ఏమని గొడవ పడుతుంది చెప్పండి? ఒకవేళ కాకితో గొడవ పడినా చూసాడంటే, అయ్యా నీవెక్కడ, అది ఎక్కడ, దాని జోలికి నీవెందుకు వెళ్ళావు? ప్రైజ్ ది లార్డ్. దాని జోలికి అది కాకి అని తెలుసు కదా, దాని నోట్లో ఎందుకు నోరు పెట్టావు? అది కాకి, దాని బుద్ధి అంతే, చేసే పని అంతే. అందుకోసం ఈ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసండి? రెక్కలు చాపి ఆ కాకిని మీదే ఉండనివ్వండి, సమస్యలు ఉండనివ్వండి. పక్షిరాజు ఏం చేస్తా? ఆ కాకిని తన మీద కూర్చోబెట్టుకొని ఎత్తైన స్థలానికి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోతే ఈ కాకి అక్కడ ఊపిరాడదనమాట. ఇది భూ సంబంధమైనది కాదండి. ఇక్కడ కూడా దానికి ఊపిరాడుతుంది, ఆక్సిజన్ అందుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కాకి ఊపిరాడక ఆటోమేటిక్గా అదే ఆ పక్షిరాజు మీద నుండి దొర్లి కింద పడి చేస్తుంది. అంతే. కొన్ని సమస్యలు పరిష్కారం కలగాలంటే ఉన్నత స్థలానికి మనం వెళ్ళిపోవాలి. చప్పట్లు కూడా మొదలు గట్టి. స్పిరిచువల్గా గ్రోత్ అవు, ఆత్మీయంగా ఉన్నత స్థలానికి వెళ్ళిపో. అప్పుడు నీ శత్రువులు ఆటోమేటిక్గా నిర్మూలమైపోతారు. శత్రువులతో పోరాడుతూ కూర్చోవద్దు, శత్రువులతో యుద్ధాలు చేస్తూ కూర్చోవద్దు, శత్రువులతో వాగ్వాదానికి దిగొద్దు. నీవు ఆత్మీయ జీవితంలో ఎదుగుతుండు ఉన్నత స్థలానికి మీరు వెళ్ళిపోయారనుకోండి, ఉన్నత స్థలానికి మనం వెళ్ళిపోతే శత్రుక్రియలన్నీ అవే పోతాయి. ఆమె చెప్పడం గట్టిగా. ఎందుకంటే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం చాలా గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నీకు సరి అయిన వాడెవరు? ఎందుకంటే దేవుడు నిన్ను రక్షించాడు. నీకు సహాయకరమైన కేడెం ఆయనే, నీకు సహాయం చేసేవాడు ఆయనే. నీకు ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గము కూడా ఆయనే. నీ శత్రువులు నీకు లోబడి, ఇప్పుడు కనిపించే శత్రువులు మనం పట్టుకోవచ్చు, కానీ కనబడని శత్రువులు, ప్రైజ్ ది లార్డ్, ఏంటంటే బాధించే శత్రువులు మనం గుర్తుపట్టవచ్చు. మనకు లోబడినట్లు నటించే శత్రువులు మనకు కనబడకుండా మరుగై ఉండి ఒకవేళ క్రియ చేస్తున్నారేమో, మనం చేసేది ఏం లేదు, రెక్కలు చాపి పైకి ఎగిరిపోవాలి. అంతే. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. శత్రుక్రియ లయమైపోతుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఒక ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఒక ఏమంటారు దాన్ని, సముద్ర తీరంలో ఉంటుంది కదా టవర్, దాన్ని ఏమంటారు? లైట్ హౌస్. ఓకే, ఒక లైట్ హౌస్ ఉంటుంది. ఆ లైట్ హౌస్ సముద్రం ఒడ్డున ఉంటుంది, లేకపోతే సముద్రంలో ఉంటుంది లైట్ హౌస్. ఎన్నో అలలు వచ్చి దానికి తాకుతూ ఉంటుంది, ఎన్నో అలలు వచ్చి తాకుతూ ఉంటుందండి. కానీ అదేమైనా కదిలిపోతుందో చెప్పండి? దాని పని అది చేసుకొని పోతూ ఉంటుంది. అంతే. జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రతి అలలకు అల్లాడిపోవలసిన అవసరం లేదు. ప్రతి అలలకు నువ్వు తల్లడిల్లిపోవలసిన అవసరం లేదు. వచ్చిన అలలు తాకి వెనక్కి వెళతానే ఉంటుంది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా వెళ్ళిపోతూ ఉంటుంది. నీవు మాత్రం నీ పని ఏంటంటే, నీ వెలిగివ్వడం నీ పని. నీవు లెమ్ము, తేజరిల్లెమ్ము. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లు. లేచి ప్రకాశించడం మన సమయం. మన పనులు వేరు, దేవుడు మనకిచ్చిన బాధ్యతలు వేరు, మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ వేరు. మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. వచ్చే అలలన్నీ కూడా అవే తిరిగి వెళుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. మనకే ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఇశ్రాయేలు నీవు నిర్భయముగా నివసిస్తావు. నేనే నీకు సహాయకరమైన కేటం, నీకు ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గము నేనే అంటాడు ప్రభు. నీ శత్రులు ఒకవేళ నీకు లోబడినట్లు నటిస్తున్నారేమో, వాళ్ళని నీవు ఉన్నత స్థలానికి వెళ్ళావనుకో, అక్కడ వాళ్ళు చెతకొట్టబడతారు, అక్కడ వాళ్ళు నల్లగొట్టబడతారు. నా దేవుడు మనందరినీ సమకూర్చి సురక్షితంగాను నిర్భయంగాను నివసించడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక.
సహాయం చేయునుగాక. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం చదవండి, నేను ముగించేస్తాను. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచు ఉండగా నేను వారిని నడిపిస్తాను. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవండి ముందు, తర్వాత ఇది చదువుతారు. జెఫన్యా 3:20 చదవండి. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత నిమ్మును సమకూర్చిన తర్వాత నేను మిమ్మల్ని నడిపిస్తాను. నిజముగా భూమి మీద ఉన్న మనుషులందరికంటే నేను మీకు ఖ్యాతిని మంచి పేరుని తెప్పిస్తాను. సమకూర్చిన వారిని దేవుడు నడిపిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. సమకూర్చి మనల్ని నిర్భయంగా ప్రభు నివసింపచేస్తాడు. రెండవదిగా సమకూర్చి దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఈ ప్రశస్త వేళ నిన్ను నన్ను ప్రభువే నడిపించునుగాక. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు అని చెప్పి. దేవుని చేత మీరు నడిపించబడబోతున్నారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరు లీడ్ చేస్తారో, ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరు నడిపించారో తెలీదు. ఇక మీదట సమకూర్చి దేవుడే మిమ్మల్ని నడిపించబోతున్నట్టు. హల్లెలూయా. ఎక్కడ దేవుడు నడిపిస్తాడంటే త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల ఎందుకు నేను వారిని నడిపిస్తానని ఇర్మియా గ్రంథం ఇంత క్రితం చదివాం కదండి. త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల ఎందుకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇక త్రొట్టిల్లకుండా మీ పాదాలు ఆయా సందర్భాల్లో త్రొట్టిల్లి క్రింద పడ్డారేమో, చక్కగా వెళ్ళు బాటను దేవుడు నీ కొరకు సిద్ధపరచబోతున్నాడు. ప్రభువే నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడే నిన్ను నడిపించబోతున్నాడు. నా దేవుడు ఖ్యాతిని మంచి పేరుని ఆయనే తెప్పిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. మంచి పేరు తెచ్చుకోరా అంటుంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. మంచి పేరు పెట్టాలి కానండి, తెచ్చుకోరంటే ఎక్కడ తెచ్చుకుంటారు చెప్పండి. మంచి పేరు తెచ్చుకోమా. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి చేసుకో, మంచి పేరు తెచ్చుకో తల్లి. మంచి పేరు అంటే ఇయ్యాలిగా మనకు మంచి పేరు. ఆమేన్. అన్న నేను మంచి పేరు తెచ్చుకోవాలని ఎంత ట్రై చేస్తున్నా కూడా నాకు మంచి పేరు రావట్లేదు. నా పేరు చెడిపోతుంది, నా ఖ్యాతి చెడిపోతుంది. నేను ఎంత ట్రై చేసినా, ఎంత ప్రయత్నించినా, ఎంత లోబడి ఉంటున్నా, ఎంత తగ్గించుకుంటున్నా, ఎంత అణుకుగా ఉంటున్నా కూడా వాళ్ళు నాకు మంచి పేరు ఇవ్వట్లా. ప్రైజ్ ది లార్డ్. నేను చేయాల్సిందంతా చేస్తున్నాను, కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, అందరికి కావలసినంత సమకూరుస్తున్నాను. కొంతమంది చెప్తుంటారు ఆడపిల్లలు, అందరికి కావలసినంత సమకూరుస్తున్నాను, కష్టపడుతున్నాను, ఎప్పుడో లేస్తాను, ఎప్పుడు పడుకుంటానో తెలీదు, అందరికి వండి పెడుతున్నాను, అందరి కోసం కావలసిన సమకూర్చి పెడుతున్నాను. ఎంత చేసినా కూడా అసలు మెచ్చుకోరు, నేను కష్టపడుతున్నాను గుర్తించరు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసావు, చేయవలసింది చేసావు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు అని మంచి పేరు నాకు ఇవ్వట్లేదన్నా, మంచి పేరు తెచ్చుకోలేకపోతున్నానన్నా, నేను మంచి పేరు లేకుండానే పోయేటట్టున్నాను అంటుంటారు కొంతమంది. ఎవ్వరూ మనకు మంచి పేరు ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు అంటాడు, నేను నిన్ను నడిపిస్తే ఖ్యాతిని తెప్పిస్తాను, మంచి పేరు ఇప్పిస్తాను. చెప్పకూడదు అందరూ గట్టిగా. హల్లెలూయా. మన గుడారాల పండుగ పేరును చెడగొట్టాలని, ఏంటండి, మన పేరు గుడారాల పండుగల పేరును చెడగొట్టాలని, మనకున్న కీర్తిని, ఖ్యాతిని, మంచి పేరుని చెడగొట్టడానికి కోసం శత్రుక్రియ చేస్తుండొచ్చు. దేవుడు అంటే నేను నడిపిస్తాను, చక్కగా పోవు బాటను నేను నీకోసం ఏర్పాటు చేయబోతున్నాను. నువ్వు త్రొట్టిల్లకుండా సాగిపోబోతున్నావు. నీళ్ళ కాలువ ఎద్దుకు నేను నడిపించబోతున్నాను. ఖ్యాతిని మంచి పేరు నేను తెప్పిస్తాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేశమా నిన్ను గురించి మనుషులు గొప్ప సంగతులు మాట్లాడుకునేటట్లుగా ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. దూషించిన ప్రతి నోరు నిన్ను గురించి గొప్పగా మాట్లాడేటట్లు ప్రభు చేయబోతున్నాడు. అవమానించిన వారిని నేను అభిమానించినట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఇది వాస్తవం, ఇది సత్యం. ఇది మొదలుకు నువ్వు ఎలా నడిచావు, ఇక మీద చక్కగా పోవు బాటను దేవుడు నడిపించబోతున్నాడు. నా దేవుడే నేను నడిపించబోతున్నాడు. ఎవరో నేను నడిపించడు కాదు, సాక్షాత్తు దేవుడే నేను నడిపించబోతున్నాడు. సమకూర్చి మనల్ని నిర్భయంగా దేవుడు నివసింపచేస్తాడు. సమకూర్చి ప్రభువు మనల్ని నడిపిస్తాడు. ఇంకా బైబిల్లో చాలా మాటలు ఉంటాయి. దేవుని చిత్తం అయితే మళ్ళీ ఎప్పుడైనా ధ్యానం చేసుకుందాం. ఆయన సమకూర్చి దేశాన్ని మన స్వాధీనపరచబోతున్నాడు. హల్లెలూయా.
ఫ్యామిలీ నీ స్వాధీనం లేదేమో, ఉద్యోగం నీ స్వాధీనం లేదేమో, వ్యాపారం నీ ఆధీనంలో లేదేమో. నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్ను సమకూర్చి దేశాన్ని నీ స్వాధీనపరచబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు నీ స్వాధీనపరచబోతున్నాడు. నీ వశములో ఉండేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీవేమి వశీకరణం చేయాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. నా భర్త నా వెనకే తిరగాలి, నా కొంగు పట్టుకొని తిరగాలి, నేను చెప్పిందే చెయ్యాలి, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే అలా చేయాలంటే ఏం చెయ్యాలి అని వశీకరణ విద్య ప్రయోగించాల్సిన అవసరం లేదండి. ప్రభు నిన్ను నడిపిస్తే, ప్రభు నిన్ను సమకూరుస్తే దేశమే నీ వశమయ్యేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. దేశమే నీ వశమయ్యేటట్లు. ప్రైజ్ ది లార్డ్. వ్యాపారం నీ వశమయ్యేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. దేవుడి మాటలు మన వెనుకడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి తండ్రి, మీ స్తోత్రం స్తోత్రాన్ని ప్రభా. ఉదయకాలం తండ్రి మొదటి ఆరాధన తండ్రి ఆశీర్వదించి తండ్రి ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇప్పుడు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం తండ్రి. విన్న వాక్యం నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. శరబల కతరబల శరబల కతరి కరబల తత శరబల కత తరబల శరబల కతరబల యేసు రాజా. స్తోత్రం 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 అయ్యా. వాక్యం నాయన పెడచెవిని పెట్టకత్తండి, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. యేసువే స్తోత్రం స్తోత్రం అయ్యా. వ్యర్థంగా పోతుందండి అయ్యా. పాస్టర్ గారు చెప్పిన ప్రతి వాక్యం హృదయంలో నాటుకుని శ్రద్ధగా ఫలించేటట్టు సహాయం చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన ఆశీర్వదించినందుకు స్తోత్రం స్తోత్రం తండ్రి. వచ్చిన వారందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాస్టర్ గారిని కూడా బలపరిచి ఇంకా బలంగా వాడుకోండి తండ్రి. అయ్యా సర్వశక్తిమంతుడా, స్తోత్రం స్తోత్రం తండ్రి. పల ప్రాంతాలకి తీసుకుని వెళ్ళి తండ్రి బలంగా వాడుకోండి దేవా. స్తోత్రం స్తోత్రం యేసువే స్తోత్రం స్తోత్రం తండ్రి. ఈ కూటానికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి కృప చూపండి తండ్రి. వాక్యం నిరంతరంగా ఫలింపచేసి మీరే మహిమ పొందండి. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని తగ్గించుకుని మీ చేతిలో సమర్పించుకొచ్చున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మీరే కృప చూపి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సర్వలోకములున్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. లేలుయా లేలుయా లేలుయా. మీ అందరికీ వందనాలు.